మిల్లెట్స్ ఇడ్లీ. మిల్లెట్స్ ఇడ్లీ. వావ్! సో యూజువల్గా ఇడ్లీ చాలా మందికి ఇష్టం ఉండదు, బ్లాంట్గా చేసుకుంటాం. బట్ మనం చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ కూడా చేసుకున్నాం. మిల్లెట్తో కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తుంది, యంగ్స్టర్స్లో కూడా బార్డర్ లైన్ డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇంకా ఓవర్ కాన్షియస్ అయిపోయారు. అటువంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఈ రెసిపీస్ హెల్ప్ అవుతాయి. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొర్రలు అండ్ రాగులు రెండు యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చా? చాలా వరకు ఇడ్లీ అంటేనే కొద్దిగా పులిసిన తర్వాత చేసుకుంటే ఇడ్లీ బాగుంటుంది అంటారు. సో ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఏదైతే మిల్లెట్స్ యూస్ చేస్తామో ఇక్కడ జస్ట్ మనం కొర్రలు అండ్ అలాగే రాగి యూస్ చేస్తున్నాం. ఇంకా అరికలు కానీ సామలు కానీ ఇలాంటివి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, బార్డర్ లైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు నార్మల్ ఇడ్లీస్ తీసుకోకూడదా? దాని బదులు ఇలా రీప్లేస్ చేసుకుంటే బెటర్ అంటే? అది ఏదైతే మనకు ఇడ్లీ పిండి, ఇడ్లీ రవ్వ ఏదైతే ఉంటుందో అది మనకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ కింద వస్తుంది. ఏదైనా సరే మనము సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్తో స్వైప్ చేసుకోవాలి. కాబట్టి మిల్లెట్స్లో ఇంకొకటి మనకు గ్లైసమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్కువగా తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఎందులో అయితే ఉంటుందో అది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా మనం స్టీమ్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, సో సో ఇప్పుడు మనం నానబెట్టిన మిల్లెట్స్ మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, స్పూన్ అనేది ముందుగా కొర్రలు వేసుకుంటున్నాం. సో మనం ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలా కొర్రలు అండ్ రాగులు? ఈక్వల్గా తీసేసుకోవచ్చు. ఎవరికైతే ఐరన్ తక్కువగా ఉంటుందో వాళ్ళు రాగి ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. కొర్రలు అలాగే రాగి ఇది కూడా మనం నానబెట్టామన్నమాట. ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేస్తాం. సో లైట్గా వాటర్ వేసుకుంటాం. సో పర్ఫెక్ట్గా మనం బ్యాటర్ తయారు చేసుకున్నాం. నెక్స్ట్ ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని పోపు రెడీ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం నూనె, సో మెయిన్ ఏంటంటే పోపునే ఎక్కువ కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ చక్కగా క్యారెట్స్ కూడా తీసుకొచ్చేస్తారు, ఇంకా కాస్త ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడానికి. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత జీలకర్ర, తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు కొంచెం, అలాగే శనగపప్పు కూడా కొంచెం, కరివేపాకు, ఇందులోనే కొంచెం ఇంగువ కూడా, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ కూడా, క్యారెట్స్. ఇడ్లీ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటాం, బట్ చాలా మంది నైట్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాం టిఫిన్స్.
సో అలాంటప్పుడు ఈ ఇడ్లీ బెటర్ అంటారు, అంటే మిల్లెట్స్ చేసాం కాబట్టి. సో మార్నింగ్ మనం నార్మల్గా డైట్ స్టార్ట్ చేయడమే ఫైబర్ ఫుడ్తో చేస్తూ ఉండాలి. అండ్ అలాగే డిన్నర్లో కూడా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం బెటర్. సో మనకు రాగి అండ్ అలాగే కొర్రల్లో రెండు కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి డిన్నర్లో కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. ఓకే, సో చక్కగా పోపు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో కొంచెం ఫ్రూట్ సాల్ట్, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ పోపు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకుందాం. సో కలుపుతూ నేను స్టీమర్ కూడా అటువైపు షిఫ్ట్ చేసేసి. యా, ఓకే. అలాగే ఇడ్లీ ప్లేట్కి మనం ఆయిల్ కూడా గ్రీస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఇడ్లీస్ వేసేసి సో ఎలాగో స్టీమ్ చేయాలి కాబట్టి, సో యూజువల్గా స్టీమింగ్ ప్రాసెస్, ఆ కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం హెల్దీ వేలో ఉంటుంది. సో ఎన్ని ఇడ్లీస్ తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనము 3 to 4 ఇడ్లీస్ తీసుకోవచ్చు. అండ్ చాలా మందికి 2 to 3 ఇడ్లీస్ కూడా ఎనఫ్ అయిపోతాయి. బికాజ్ మన మిల్లెట్స్ ఏదైతే ఉంటుందో ఫైబర్ ఎక్కువగా ఉండడం ద్వారా త్వరగా ఫిల్లింగ్నెస్ అనేది అనిపిస్తుంది. పల్లవి ఒకసారి చూద్దాం, మరి ఇడ్లీస్ రెడీ అయిపోయాయి. యా, చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. సో మరి సర్వ్ చేసుకుందాం. ఓకే, సో చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి, పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి. సో రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లాస్యా మిల్లెట్ ఇడ్లీస్ రెడీ అయిపోయాయి. టేస్టీ మిల్లెట్ ఇడ్లీస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మిల్లెట్స్ ఇడ్లీస్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన రాగులు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఫ్రూట్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. మిల్లెట్స్ ఇడ్లీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టిన కొర్రలు, నానబెట్టిన రాగులు వేసి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కొర్రల బౌల్లో ఫ్రూట్ సాల్ట్, కొద్దిగా ఉప్పు, పెరుగు, వేయించుకున్న పోపు మిశ్రమం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ కి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని ఇడ్లీలా వేసుకొని ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్లెట్స్ ఇడ్లీస్ రెడీ.